కొన్ని స్టాక్స్ని అయితే చూసేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి ఎల్జీ ఇండియా స్టాక్. సో ఈ స్టాక్ మనకి ఎగ్జాక్ట్గా లిస్టింగ్ అయిన రోజు ఏది అంటే అక్టోబర్ 14th 2025. అప్పటి నుంచి కూడా మనకి ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వేషన్ చేయండి. అండ్ ఆల్ టైమ్ హై పాయింట్ని కూడా క్రాస్ చేయడానికి రెడీగా ఉంది విత్ బుల్లిష్ క్యాండిల్ విత్ ఆర్ఎస్ఐ అబౌవ్ 60. కాబట్టి ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీ ఓన్ అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి హ్యాపీ ఫోర్క్ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇది రేంజ్ బౌండ్లోనే ఉంటూ ఇక్కడ మనకి ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఫిబ్రవరి 12th 2026లో అప్పటి నుంచి కూడా ర్యాలీ చేసింది అండ్ అగైన్ సైడ్ వేస్ చేసింది. అగైన్ మనం ఇప్పుడు చూస్తే 5th ఆగస్ట్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది అండ్ ఆల్ టైమ్ హై పాయింట్లో కూడా హ్యాపీ ఫోర్క్ స్టాక్ ఉంది విత్ ఆర్ఎస్ఐ అబౌవ్ 60. కాబట్టి దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూస్తే దివిగి టీటీఎస్ స్టాక్. సో ఈ స్టాక్ని అబ్జర్వేషన్ చేస్తే ఇది కూడా ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని ఇది 2023లో ఉన్న లెవెల్ని బ్రేక్అవుట్ అయితే అయ్యింది. అంటే 2 years తర్వాత బ్రేక్అవుట్ అయింది లెవెల్. కాబట్టి దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 60 ఉంది, వాల్యూమ్తో మూమెంటం అయితే చేస్తుంది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొక స్టాక్ని మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాల్సిన స్టాక్ ఏంటి అంటే విఎస్ఎస్ఎల్ స్టాక్. మనకైతే ఏదైతే 340 లెవెల్ ఆల్ టైమ్ హై పాయింట్ ఉందో మనకి ఇది 2024లో ఉన్న లెవెల్ని ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయితే చేసింది. అండ్ ఇక మనం చూస్తే ఈ క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని రేపు మొమెంటం ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఇవి అనమాట మన స్టాక్స్. ఇవి కాక మీరేమైనా కొత్తగా ఫైండ్ అవుట్ చేస్తుంటే కమెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.